పది 5 ఇంకా కూడా కరుణాకర్ రెడ్డి కోసం కన్నులు కాయలు కాచేట్టు వెయిట్ చేస్తున్నాం. రారా కరుణాకర అని ఎదురు చూస్తున్నాం. ఎక్కడ కరుణిస్తాడే? పొద్దున్నే 10 o'clock అంతా ఉంటాను షార్ప్గా అని చెప్పిన సవాల్ విధిన ఈ పెద్ద మనిషి ఈరోజు 9 గంటల వరకు ఇంట్లో పడుకొని 9 తర్వాత బయట ఈదులో పడుకున్నాడు. పోలీసు వాళ్ళు వచ్చి ఏదో ఆపేస్తున్నాం, ఏదో చింపేస్తున్నాం అన్నారు. చుట్టుపక్కల ఎక్కడన్నా నేను మీ ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా లైవ్ ఫోటోగ్రాఫ్స్ తెప్పించాను. ఇప్పుడే ఈయన చేసే ఆరోపణలు నిజం కాదని చెప్పి తెప్పించాను. రోడ్డు మీద పడుకొని నిద్రపోతున్నాడు. ఇది ఏమన్నా న్యాయం చూడండి. రోడ్డు మీద పడుకొని హ్యాపీగా రిలాక్స్ అవుతున్నాడు. ఈ రకంగా చేసే రాజకీయం చిల్లర రాజకీయం, శవాల మీద చిల్లర వేసుకునే రాజకీయం. ఆ రోజు లడ్డు విషయంలో దొరికిపోయాడు. ఈరోజు నోరు జారి పిచ్చి మాటలు దొరికిపోయినాడు. నేను ఆయనంటే పోలీసు వాళ్ళు బంధించి లోపల బయట రానికుండా ఏందండి ఇది? మేము జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటా? మొన్నటి సోషల్ మీడియా వాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పిల్లల మీద పెడితే తెలుగుదేశం పార్టీ డీజీ లోపల ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. అలాంటి క్యారెక్టర్, అలాంటి ప్రాపర్గా ఉండే మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడన్నా మేము చేస్తామా? నేను డైరెక్ట్గా మీ టీవీ ఛానల్స్ ద్వారా మా కరుణాకర్ రెడ్డి గారు డైరెక్ట్ సవాల్ వెళ్తున్నా. నేను నా కారులో వచ్చి వస్తావా? మీ ఇంటికాడికి వస్తా, మిమ్మల్ని ఎక్కించుకుంటా, గౌరవంగా పైలటింగ్ చేసుకొని తీసుకొస్తా. నువ్వు వచ్చేదానికి సిద్ధంగా ఉన్నావా? దీనికి ఒకసారి నేను సమాధానం చెప్పండి. ఎనీ టైం మీరు చెప్పండి, నేను ఇంటికి వచ్చి తీసుకొస్తా. నాకేమి ఇబ్బందిలే. నీకు భయం ఉంటే సెక్యూరిటీ నేను ఇస్తా. మీ వాళ్ళకి భయం ఉంటే తీసుకోరా 10 మంది. సింగిల్ రావాలంటే ఇబ్బందిగా ఉంటే 10 మంది తీసుకొని రా, ఇబ్బందిలే. దేనికన్నా రెడీ. దానికి ఏం కొట్లాటలు మేమే పెట్టుకున్నాం. మేము వైసీపీ నాయకులం కాదు, కొట్లాడేటోళ్ళం కాదు. మీరు 2 పీకించుకున్నట్టు తప్ప తిరిగి పీకే ఉద్దేశాలు మాకు లేవు. దాన్ని ఏమనుకుంటున్నారు వీళ్ళు? మంచితనాన్ని చేతకద్దారు అనుకుంటారు. కాబట్టి మీ ప్రెస్ మిత్రుల ద్వారా ఒకటే, అయ్యా కరుణాకర, ఎండగుంది, దయచేసి తొందరగా రా, వేరే పనులు ఉన్నాయి. మేము కూడా రెస్పెక్టెడ్ ఎమ్మెల్యేస్ పోయి పనులు చేసుకోవాలా. మీకోసం ఎదురు చూస్తున్నాం. ఇంకొక అరగంట కూడా ఎదురు చూస్తాం. దయచేసి తొందరగా రావాలని చెప్పి మీ ద్వారా కరుణాకర్ రెడ్డి గారికి లవ్ లెటర్ పంపిస్తాడు.